నిజానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య చెప్పారు, డబ్బులు లేవు పథకాలు అమలు చేయడానికి, కొన్ని రోజులు టైం పడుతుంది, ఇప్పుడు అలా అయితే నేనైతే చేయలేను, ఫీలింగ్స్ కొద్దిగా తగ్గించుకోండి 5 అని చెప్పి ప్రజలకి ఆయన పథకాలనే నేను ఇప్పుడు అలా ఇవ్వలేను అని చెప్పి తేల్చి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాల కోసమే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసిన ప్రజలు మాత్రం నేను చేయలేను అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసిన మిగిలిన వర్గాలకైనా న్యాయం చేస్తున్నారా అనే దాని మీద పెద్ద డిబేట్ అయితే నడుస్తూ ఉంది. 1 ఉద్యోగస్తులు, 2 నిరుద్యోగులు, 3 చంద్రబాబు నాయుడు గారికి అత్యంత కావాలి, ఆయనే కావాలి 5 అని కోరుకున్న వ్యాపారస్తులు, చంద్రబాబు నాయుడు గారి కోసం అత్యంత బలంగా ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు వస్తే మంచి మద్యం వస్తుంది అది ఇదని చెప్పి కోరుకున్నటువంటి మద్యం ప్రియులు, ఇక మహిళలు అంటారు ఇంక పథకాలు దాంట్లో ఉంటారు. రెండోది వచ్చేసిలేకి పూర్తి స్థాయిలో కొంచెం చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ 2019 ఓట్లు వేశారు. తర్వాత 2024 వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి వైపు మళ్ళారంటే ఇది పథకాల సెక్షన్ అనుకోండి. అంటే మహిళల వర్గం మాత్రం మేజర్గా ఇంట్లో ఆర్థిక స్థితిగతులు, ఇంట్లో పరిస్థితులు ఎక్కువ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా, అంటే నేను అందరిని అనట్లేదు, పథకాలుగా ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే మహిళల్ని ఎట్లా అయిపోయింది, వాళ్ళ సంతృప్తి అనే దాని మీద వాళ్ళ ఆశలనే నీళ్ళు జల్లేయడంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఆటోమేటిక్గా ఇప్పుడు తిరగబడే ధోరణి వస్తుంది. ఎక్కడ మా సూపర్ 6, ఎక్కడ 1500, ఎక్కడయా నువ్వు చెప్పిన 4000, ఎక్కడయా నువ్వు చెప్పిన ఉచిత బస్సు, ఎక్కడయా మాకు ఏంటి మాకు ఇస్తానని ఏం రాని మహిళలు అడుగుతూనే ఉంటారు, అది కామన్. రెండోది ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు గారు నాడు ఇచ్చిన మాట 1వ తారీఖు నేను జీతాలు వేస్తాను అన్నారు. ఇదే డబ్బులు లేవని చెప్పి ఉద్యోగస్తులు చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేయగలరా? ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు పడ్డాయా? గడిచిన 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఫస్ట్ 2 నెలలు మాత్రం ఏదో పడ్డాయంట, 2, 3 తారీఖులు ఇట్లా అన్నారు. ఆ తర్వాత 5, 6, 7, 8వ తారీఖు దాకా కూడా పడతానే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 1వ తారీఖు జీతాలు వేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నాడు ఉద్యోగస్తులకి ఏదైతే పీఆర్సీ ప్రకటన టైంలో కొంత తగ్గించుకోండి, దయచేసి ఆర్థిక పరిస్థితి బాగలేదు 5 చెప్పినా కూడా వాళ్ళు మాట వినలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చాలా బలంగా పనిచేశారు. అంటే ఈరోజు మీరు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా మీకు యాంటీ అవుతారు, ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఏ పార్టీకి పూర్తి స్థాయిలో బలంగా మద్దతు ఇవ్వరు, ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటలెక్చువల్ హోదాలు వాళ్ళకి సంతృప్తి కలిగించే విధానంగా ప్రభుత్వం అయితే వెళ్ళిన దాఖలాలు కనపట్లేదు. ఒకటి వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టలేదు, తర్వాత డిఏ అనేది ఇవ్వలేదు, తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులకు ఏ రకంగా గౌరవిస్తున్నారు, ఏ రకంగా ఇవన్నీ అనేది ఆ ఉద్యోగస్తులు గమనించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రెండోది కూడా అయిపోయింది. ఇక 3వ వర్గం వచ్చేసరికి యువత, అంటే నిరుద్యోగులు ఎక్కువ. ఆ నిరుద్యోగులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన 100 రోజుల్లోపే సచివాలయ ఉద్యోగాల ద్వారా దాదాపు 134,000 మంది పైగా రిక్రూట్ చేసుకున్నారు గవర్నమెంట్. తర్వాత ఇంకో 1,00,000 మందికి ఏదైతే నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది, హెల్త్ డిపార్ట్మెంట్లో 1,00,000 మంది దాకా. వాళ్ళైనా వీళ్ళైనా ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ బేసిస్ మీద గతంలో ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళని గవర్నమెంట్లో విలీనం చేశాడు. తర్వాత వచ్చేసి ఆర్టీసీ ఉద్యోగులను గవర్నమెంట్లో విలీనం చేశాడు. చాలా మందికి ఏదైతే డిఎస్సి అభ్యర్థులకి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది, ఏదైతే గతంలో క్వాలిఫై అయిన ఆగిపోయిన అభ్యర్థులకి. వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళి జాబ్స్ ఇచ్చి బలంగా నేను కూడా చేయగలుగుతానని చెప్పి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి అన్ని చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి పైన నాడు నిరుద్యోగులు మాకేమో వచ్చింది, జాబ్స్ ఎక్కడ 5 అని మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 1 year అవుతుంది. ఈ నెల పోతే 1 year అయిపోయినట్టే. ఈ 1 yearలో ఉద్యోగులకి జాబ్స్ ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం పరిగెత్తిందా? ఎన్ని కంపెనీలు ల్యాండ్ అయినాయి? దావోస్ అటర్ బ్లాక్ తర్వాత వాళ్ళలో కూడా సంతృప్తి పాలు అనేవి తగ్గిపోయినాయి వాస్తవానికి. ఇప్పుడు ఉద్యోగస్తులు వీళ్ళందరూ తర్వాత పూర్తి స్థాయిలో నిరుద్యోగులు అంతే బలంగా మనం పనిచేశారు. ఈ రోజు ఆ నిరుద్యోగులు పూర్తి స్థాయిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కనీసం ఆ నోటిఫికేషన్ని ఏదైతే పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీళ్ళు చేతులు రావట్లేదు, వాళ్ళు సీరియస్గా అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వాళ్ళు ఒక పాయింట్ వేశారు, ఇది అయిపోయినా పెడతాం 5 అని. అది అంతే. మద్యం ప్రియుల విషయానికి వద్దాం. మద్యం ప్రియులు వచ్చేసరికి రేట్లు తగ్గిస్తాము, నాణ్యమైన మద్యం ఇస్తాము 5 అని చెప్పారు. రేట్లు తగ్గలేదు, నాణ్యంగా మద్యం ఏం కనపట్లేదు. ఇది నేను బలంగా విన్నమాట. నాణ్యంగా కనపట్లేదు, తర్వాత రేట్లు తగ్గించిన దాఖలాలు లేవు. 60 రూపాయలకి ఇస్తాం, 70 రూపాయలకి ఇస్తాం, 99 రూపాయలకి ఇస్తాం. ఏమి 99 రూపాయలకి ఏదో ఒకటి ఉందంట, మిగిలింది ఏం పెద్దగా ఏం కనపట్లేదంట. అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయంటే పాత బ్రాండ్స్ ప్లస్ కొత్తవి మిక్స్ చేసి హైక్ అంటే ఎక్కువ పెద్ద రేట్లు కొనుక్కునే పాతవి పెట్టారంట. ఈ కొత్త ఏదైతే గతంలో అమ్మినాయో అవి తక్కువ రేట్లు వాళ్ళకి అవి అవైలబుల్గానే ఉన్నాయి. అది మద్యం.
తర్వాత వ్యాపారస్తుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే వాళ్ళకి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. ఇంతకు మించి ఇంకేదో కావాలన్నట్టుగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అసలు రియల్ ఎస్టేట్ అనండి, లేకపోతే వీళ్ళు అనండి వాళ్ళండి మొత్తం వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఈరోజు పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ అనేది డమాల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో డమాల్ కావడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు కూడా అలాగే ఉన్నాయి. అవి ఏంటి అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రైజెస్ అనేవి పెంచుతూ ఉన్నారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రైజ్. తర్వాత వచ్చేసరికి ఉచిత ఇసుక అని చెప్పి అది జీరో చేసేయకుండా పూర్తి స్థాయిలో ఆ టన్నుకి ఎంత అని రేట్లు పెట్టి అమ్మడం. తర్వాత వ్యాపారస్తులు బట్టల షాపులు పడిపోయినాయి, జిఎస్టీ వసూళ్ళే మనకు అర్థమవుతుంది. చిన్న చితక వ్యాపారస్తులు చితికిపోయేలా కరెంటు బిల్లులు పెంచేయటం, విపరీతంగా వాళ్ళ మీద ప్రెషర్. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క సెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు నాడు ఇచ్చిన హామీలు ఏ అమలు చేయట్లేదు. పథకాలు ఒక్కదానికే చంద్రబాబు నాయుడు గారు గెలవాల. పథకాలు అనే ఆసక్తిని పెంచిని, ఈయన వస్తే ఇది జరిగిద్దారు. కానీ మిగిలిన వర్గాలను ఆయన ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇది 100%. ఇది 100%. ఇప్పుడే సంతృప్తి అసంతృప్తి దాని మీద మనం లెక్కించకపోయినా సంతృప్తి అనేది లేదు. ఇది 100% అర్థమవుతుంది. వీళ్ళు వెళ్ళే డైరెక్షనే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రాకముందే ప్రభుత్వం పైన అసంతృప్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న తరుణంలో వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి తిరుగుతూ ఉంటే ఈ అసంతృప్తి పాలన ఎక్కడికి వెళ్తాయి లెక్కేసుకోండి మీరు. ఒక గొంతుకు అయింది కదా, ఈ అసంతృప్తులు అన్నీ తీసుకొచ్చి ఒక గొంతులా తీసుకెళ్తాడు. అప్పుడు ఏమైంది? ఈ కూటమి ప్రభుత్వం చుక్కలు కనపడతాయి. ఒకటి గుర్తుపెట్టుకోడు, కరోనా తర్వాత ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇస్తున్న రూపాయి కంటే కూడా, వాళ్ళు సంపాదిస్తున్న రూపాయి కంటే కూడా ఇంకొక రూపాయి వాళ్ళకి అదనంగా కావాల్సి వచ్చే పరిస్థితి. ఈ టైంలో ఇంకా కూడా చితికిపోయేలాగా ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మీరు ఎందుకు చేయట్లేదు అనే పెద్ద మాట వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇంకోటి ఏంటంటే, కరోనా తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్ మన దేశంలో ఓటమే ప్రతి ఒక్కరికి. నరేంద్ర మోడీ గారు వచ్చినా పెద్ద మెజార్టీతో రాలేదు, ఇంకొకరితో అలయన్స్ మీద వచ్చారు. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎలక్షన్, దాదాపు దేశంలో జరిగిన ప్రతి ఎలక్షన్ మ్యాక్సిమం ఓటమే చెందింది. మొన్న మహారాష్ట్ర తీసేసిన, బీజేపీ తీసేసిన, హర్యానాలో మిగిలిన ప్రతి చోట మ్యాక్సిమం ఓడిపోతానే కనిపిస్తూ ఉంది. అది ప్రభుత్వ పెద్దలకు ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఏమో తెలియదు, కానీ లేదు అనే దానికంటే సక్సెస్ రేట్ అనేది చూస్తారు ఫైనల్గా. ఈ 8-9 నెలల కాలంలో మీ సక్సెస్ రేట్ 0. ఏ ఒక్క వర్గాన్ని మీరు సంతృప్తి పరచలేదు. ఇది ఖచ్చితంగా 100%. ఇప్పుడిప్పుడే అసంతృప్తికరమైన వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఇంకా 4 ఏళ్ళు మీకు టైం ఉంది. ఈ 4 ఏళ్ళు 1 ఇయర్ 5 ఏళ్ళలో 1 ఇయర్ అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళలో మీరు ఏం చేస్తారని బలంగా చూస్తూ ఉంటారు ప్రజలు.